క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మారినటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనం విసర్జించవలసినటువంటి వాటి జాబితాలో భాగంగా దుష్టత్వం అన్న దాని గురించి నేర్చుకోవటం జరిగింది గడిచిన వారంలో. ఈ వారంలో మనం విసర్జించాల్సినటువంటి మరొక అవలక్షణం, అదే సమస్తమైన కపటం. కపటం అంటే అర్థం ఏంటి, అసలు విసర్జించాల్సిన వాటిలో కపటం ఉందా లేదా అనేటటువంటి వాక్యాధారాన్ని మనం గమనిస్తే అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటము వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఈ మాట అన్నాడు చూడండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే సమస్తమైన కపటము అని, ఏమండి, సమస్తమైన కపటము అనేది. మరి ఇది ఎలా ఉంటుంది? కపటం అనే దాన్ని విసర్జించాలి అని చెప్పాడు దేవుడు. విసర్జించకపోతే ఏమవుతుంది? అసలు ఆ కపటపు లక్షణాలు మనలో ఉన్నాయా లేవా, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలంటే కపటము అన్న పదానికి కొన్ని పర్యాయ పదాలు మనకు తెలుగు భాషకు సంబంధించిన డిక్షనరీలో కనబడతాయి. కపటము అన్న పదానికి డిక్షనరీ చెబుతున్నటువంటి అర్థాలు ఏమిటి అని అంటే మోసము లేదా వంచన లేదా కృత్రిమము అన్న అర్థాలు వస్తాయి. కపటము అంటే మోసము, వంచన, కృత్రిమము అనే అర్థాలు వస్తాయి. అంటే పరిశుద్ధ గ్రంథంలో మనకి కపటము అన్న పదం దొరికిన, మోసము అన్న పదం దొరికిన, వంచన, వంచకులు అన్న పదం దొరికిన, కృత్రిమం అన్న పదం దొరికిన, ఇవన్నీ కాస్త అటు ఇటుగా ఒకే అర్థాన్ని ఇచ్చేటివి. దీని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ చెప్పబడినటువంటి మీనింగ్స్ అన్నింటిలో కూడా కృత్రిమము అనేటటువంటి అర్థం చూసాం కదా. మనకు ఈ డెకరేషన్లో అక్కడక్కడ పూల గుచ్చాలు కనపడుతున్నాయి. ఇక్కడ కూడా పూల కుండీలు ఉన్నాయి కదా. ఈ పూల కుండీలు 2 రకాలు, ఒకటి న్యాచురల్, 2 ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ని ఏమంటారు? కృత్రిమని. ఏ పూలు ఇవి? కృత్రిమమైన పూలు, ఆర్టిఫిషియల్ పూలు. ఇవి ఎలా కనబడతాయి మనకి? ఎలా కనబడతాయి? కనబడేటప్పుడు చూడ్డానికి న్యాచురల్ పూల్లాగా కనబడతాయి. ఈ మధ్యకాలంలో కొన్ని నేను చూసాం. వన్స్ అపాన్ ఏ టైము మన వాళ్లకు, మన పితరులకు, చనిపోయినటువంటి వాళ్ళకి ఫోటోలకి రోజు ఫ్రెష్గా దండ పూలు, న్యాచురల్ పూలు అల్లి దండేసేవారట. ఇప్పుడు ఎక్కడైనా చూసారా మీరు? ఏముంటాయి? ప్లాస్టిక్ పూలదండ. ఏ 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి సర్ఫులో ఉతికేస్తే మళ్ళీ కొత్తగా తయారైపోతాయి. ఆ దండను చూడగానే ఒక్క ఉదుటను ఏమనిపిస్తుంది అంటే మనకి నిజంగానే పూలేమనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొప్పులో కూడా పిల్లలు, అమ్మాయిలు పూలు పెట్టుకుంటున్నారు. ఆ పూలల్లో కూడా ఏం పూలు ఉన్నాయి తెలుసా? ప్లాస్టిక్ పూలు ఉన్నాయి. వాటిని చూడగానే నిజం పూలేమో అనిపిస్తాయి. అంటే కృత్రిమము అంటే అర్థం ఏంటంటే నిజం కాకపోయినా నిజమని భ్రమింపజేసేవి. కపటము, వంచన, మోసము అనేది కూడా ఇలాంటిదే. అంటే మేలు చేయకపోయినా మేలు చేసినట్టు భ్రమింపజేస్తే వాళ్ళు, కీడు చేస్తూ ఉన్నా కీడు చెయ్యనట్లు భ్రమింపజేసే లక్షణం కలిగినటువంటి వాళ్ళు కపటులు. మీకు ఇవి అర్థం కావడానికి కొన్ని విషయాలు చూద్దాం. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో
కొన్ని చోట్ల ఏమని రాయబడిందంటే మనకు బాగా చాలాసార్లు విన్నటువంటి విషయాలు ఉన్నాయి. అవేంటి అని ఆలోచన చేస్తే, ఒకటి, మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడట? గాయాలు చేస్తాడు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. మీరు గమనించండి, ముద్దులు పెడుతున్నారంటే ఆ లక్షణం ఎలాంటిది? ప్రేమ కలిగిన లక్షణం కదండి. ముద్దు పెడుతున్నారంటే, ఇప్పుడు ప్రపంచంలో నాకు తెలిసి ఎవరు ఎక్కువ ముద్దులు అందుకోని ఉంటారు, ఎవరు ఎక్కువ ముద్దులు పెట్టుంటారు తెలుసా? అమ్మా నాన్నలు ఎక్కువగా ముద్దు పెట్టుంటారు. అందుకున్నోళ్ళు ఎవరు ఉంటారంటే పిల్లలు ఉంటారు. ముద్దు ప్రేమకు చిహ్నం. కానీ ప్రేమే అన్నటువంటి రీతిగా బయటికి అనిపిస్తూ లోపల వేరే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇస్కరియోతు యూదా కూడా యేసుప్రభుకి ఏం చేశాడు? ముద్దు పెట్టాడు. ముద్దు ప్రేమకు లోపల హృదయాంతరాలలో ఉన్న ప్రేమకు చిహ్నం ముద్దు. బాహ్య రూపమైనటువంటి చిహ్నం ముద్దు. కానీ పగోడు కూడా ముద్దులు పెడతాడట. ఎందుకోసం? నేను నీ మేలు కోరుకున్నాను, నీ శ్రేయోభిలాషిని, నీ దోస్తును, నీకు అంటే నాకు ప్రేమ అని బయటికి తెలియాలని. కానీ లోపలేంటి? గెత్సెమనే తోటలోకి వచ్చి లవ్ని ఎక్స్ప్రెస్ చేశాడు ఇస్కరియోతు యూదా బయటికి ముద్దు రూపంలో. కానీ లోపలేముంది? అప్పగించాలన్న కపటం ఉంది. ఇది కపటం అంటే. మరికొన్ని సందర్భాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 11వ అధ్యాయంలో 26వ వచనంలో చివరి మాట, ఇంకా చివరిది, కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని అన్నాడు. ఇప్పుడు సహోదరులంటే మంచోళ్ళ కదా? సహోదరులంటే మనకు సపోర్టర్సా కాదా? ఏమంటే ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, నిజమైన సహోదరులు, విలువైన సహోదరుల కంటే మించి సపోర్టర్స్ మనకు ఎవరు ఉండరు. ఎందుకంటే దుర్దశలో అట్టివాడు నిజముగా ప్రేమించు స్నేహితుల గురించి మాట్లాడుతూ అంటాడు కదా, సహోదరుని కంటే ఎక్కువగా హత్తి ఉంటాడు. అంటే సహోదరుడు ఎలా ఉండేవాడు అన్నమాట? హత్తి ఉండేవాడు. ప్రేమగా మన సంతోషంలో సంతోషపడేవాడు, మన దుఃఖంలో దుఃఖపడేవాడు, మన ఇరుకులు ఇబ్బందుల్లో సహకారం అందించేవాడు సహోదరుడు కదా. అటువంటి సహోదరులే, ఇది మంచిది, సహోదరులు అనేటువంటి ఫీల్ గుడ్ విషయం. కానీ వాళ్ళలో ఏముందట? కపటం ఉందట. అంటే సహోదరులు అనగానే మనకు మేలు చేసేటటువంటి వాళ్ళే, మనకు సపోర్టర్సే, మనకు అన్ని విషయాల్లో అందుబాటులో ఉండేవాళ్ళు, ఆదుకునే వాళ్ళే అని రకరకాలుగా మనం ఏదైతే అనుకొని మనం ఫీల్ అవుతామో, కానీ అట్టి సహోదరులే ఏమవుతారంటే కపటలు అవుతారు. అంటే మనల్ని మోసం చేస్తారు అని. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారట. సహోదరులు అనేది మంచిది, సహోదరుల ముసుగు, కానీ లోపల మాత్రం మోసం చేయటం, అన్యాయం చేయటం. ఇది కపటత్వపు లక్షణం. మరొక మాట ఉంది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. 2వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, మీరు కొలసి పత్రిక చదివా కదమ్మా. ఎలయనగా మా బోధ కపటమైనది కాదు. బోధ అంటే మేలు చేసేది, అవునా? సర్వలోకమునకు ఆశీర్వాదకరమైంది బోధ, సువార్త. సువార్త అనేది పాపికి దీవెనకరమైంది, బోధ అనేది రక్షించబడినటువంటి విశ్వాసికి దీవెనకరమైంది. ఇంతకుముందు మీకు చెప్పాను ఈ రెండింటికి డిఫరెన్స్. సువార్త అనేది రక్షణ లేని వాడిని రక్షణలోని నడిపించేది. బోధ అనేది రక్షింపబడిన వ్యక్తిని రక్షణలో ఎదిగించటానికి వాడేది. అంటే మీరు సంఘంలో మనం ఏం వింటున్నాం? సువార్త వింటున్నాం, బోధ వింటున్నావా? బోధ వింటున్నాం. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తకు ఫలితం ఏంటి? బాప్తిస్వం పొందుతారు. బాప్తిస్వం పొందిన వాళ్ళని ఏం చేయమన్నాడు? బోధించండి అన్నాడు. ఇక్కడ అర్థమవుతుంది. బాప్తిస్వానికి ముందు సువార్త, బాప్తిస్వం తర్వాత బోధ. కాబట్టి బోధ అనేటటువంటిది ప్రతి విశ్వాసికి జీవదాయకమైంది.
3 పూటల భోజనం తినకపోతే ఎలా మనం బలహీనపడిపోతామో, సంఘ సహవాసములోనికి వచ్చి మనం ఉండకపోతే మరింత బలహీనపడిపోతాం. ఒకసారి మనకు తెలుసు కదా, అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక మనిషి వదిలిపెట్టి వెళ్ళిపోయిందట. అది అంటే మొత్తం ఉన్నదంతా పిలిచేసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ కొంతకాలంకి వచ్చింది. ఎందుకంటే ఈ లోపు వీడేమన్నా రికవర్ అవుతాడేమో, మనం తేనె పట్టినంతా తీసేసుకున్న తర్వాత, తేనెంత తీసుకున్న తర్వాత మళ్ళీ కొంతకాలానికి తేనె పెడతాయి. అట్లా మళ్ళీ వీడేమన్నా రెడీ అయినాడేమో, ఏమన్నా పెట్టుకొని వాటిని కూడా పట్టుకుపోదామని వస్తే శుభ్రంగా ఉన్నాడట, ఎవడు తీసుకెళ్ళిపోలేదట. అప్పుడు ఏం చేయడం జరిగిందట, వాళ్ళు మరీ చెడ్డమైన 7 దయ్యాలు తీసుకురావడం జరిగిందట. విశ్వాసి పాటు కూడా అలాగే ఉంటుంది. సంఘ సహవాసంలో లేనటువంటి వ్యక్తులు ఎక్కడైనా బాగుపడ్డట్టు ఆత్మీయంగా చరిత్రలో లేదు, గుర్తుపెట్టుకోండి. సంఘ సహవాసానికి దూరమైనటువంటి వ్యక్తులు బాగుపడ్డట్టు, ఆత్మీయంగా బలపడ్డట్టు, వృద్ధి చెందినట్టు, దైవ దీవెనలకు పాత్రులైనట్టు చరిత్రలో ఎక్కడ లేదు, రాదు కూడా. ఎందుకనంటే దేవుడు సంఘముగా కూడుట మానొద్దు అన్నాడు. మానొద్దు అన్నాడు. అది వద్దు అని అన్నాడంటే దాని అర్థం, దాని వెనక దానికి చాలా పరమార్థం ఉందని అర్థం. ఓకే, ఇక్కడ మీరు గమనించగలిగితే బోధ సంఘానికి జీవదాయకమైంది. ఆ బోధలో ఏమొచ్చిందట, కపటం. ఎంత ప్రమాదం తెలుసండి ఇది. మీరు ఎప్పుడన్నా మీరు గమనించండి, శరీరములోనికి వెళుతున్న 3 మనకు 3 ఉంటుందంట. శరీరంలోనికి వెళుతున్నటువంటి ముఖ్యమైన 3 ఉన్నాయి ప్రకృతిలో. ఏంటవి? 1 ఆహారం, 2 నీళ్లు, 3 గాలి. నేను అడుగుతున్నాను, ఈ 3 ఏది ఎక్కువ టైం మనం తీసుకోకపోయినా బతకగలం చెప్పండి? ఆహారం లేకుండా నిజంగా ఎక్కువ కాలం ఉండగలం. ఈ 3 ఆహారం లేకుండా ఎక్కువ కాలం ఉండగలం. ఇంకొంచెం కష్టం ఏంటి చెప్పండి? నీళ్ళు లేకుండా ఉండకపోవడం. ఇంకా కష్టమైందేంటి? మీరు అప్పుడే గమనించండి, వైరస్లన్నీ తొందరగా వ్యాప్తి చెందుతాయంట. ఎందుకు తెలుసా? ఎక్కువగా గాలిలో నుండి వ్యాప్తి చెందేటటువంటి వైరస్లే ప్రమాదకరమైనవి. ఇప్పుడు కరోనా వైరస్ ఆహారం ద్వారా వైరసా, లేకపోతే నీళ్ళ ద్వారా వైరసా, లేకపోతే గాలి వైరస్? అదే గాలి వైరస్ కాబట్టి చాలా మందిని లేపేసింది. అది గాలి కలుషితమయడం కంటే ప్రమాదకరమైంది ఏంటో తెలుసండి? బోధ కలుషితం అవటం. బోధ కలుషితమవటం, గాలి కలుషితమవటం దానికంటే గొప్పది. చాలా మంది బోధ కలుషితమైందా లేదా తెలియకుండానే సహవాసాలు ఉండిపోతారు. వాళ్ళకు ఉన్నటువంటి మెజర్మెంట్స్ ఏంటో తెలుసా? మా సంఘానికి బ్రాంచ్లు ఉన్నాయి, ఎంతమంది సభ్యులు వస్తున్నారు, ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఇదే ఉంటుంది. దేవుడు ఏం చెప్పాడు అనేది ఆలోచన చేయరు, కొలమానం. కాబట్టి బోధ మంచిదే, కానీ దాంట్లో కపటత్వం చేరింది, అదే ప్రమాదకరమైంది. కపటత్వం అన్నది ఎందుకు మనిషి ఇష్టపడతాడు? బయటికి బాగా మాట్లాడతాం, బాగా ఉన్నట్టు ఉంటాం, కానీ జరిగించే పని మాత్రం వేరే విధంగా ఉంటుంది. ఇది ఎందుకు చేస్తాడు మనిషి అని అంటే, దానికి కూడా దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. ఎందుకు చేస్తారట? కపటులుగా ఎందుకు ఉంటారు, మోసం ఎందుకు చేస్తారు మానవులు అని అంటే ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం పిల్లరా. ఏమన్నా చూడండి. పంజరము పిట్టలతో నిండి ఉండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. ఎందుకు కపటాన్ని మనిషి ఇష్టపడతారు తెలుసా? మనిషి గొప్పోళ్ళు అవుతున్న ప్రతి ఒక్కడు మంచిగానే పైకొచ్చి గొప్పోళ్ళు గారు. ఐశ్వర్యవంతులు అవుతున్న ప్రతి ఒక్కరూ న్యాయంగానే సంపాదించి అవ్వరు. ఇంకా చెప్పాలంటే న్యాయంగా సంపాదిస్తే కొన్ని దశాబ్దాలు పట్టచ్చు మనం ఐశ్వర్యవంతులం గొప్పోళ్ళం అవ్వాలంటే. కానీ కపటంతో వ్యవహరిస్తే తొందరగా అయిపోతాం. మీకు తెలుసా, ప్రపంచంలో నమ్మకమైన వాడిని నమ్మటం కష్టమా, మోసగాళ్ళని నమ్మటం కష్టమా? అమ్మా బాగా వినండి. మంచి వాళ్ళని నమ్మడం కష్టమా, ప్రపంచంలో మోసగాళ్ళని నమ్మటం కష్టమా?
మంచి వాళ్ళని నమ్మడమే కష్టం, మోసగాళ్ళని ఈజీగా నమ్మేస్తారు. తెలుసా మీరు ఎందుకు? వాడి బయటి అప్పీరెన్స్ ఎలా ఉంటుంది, బయటి అప్పీరెన్స్ ఎలా ఉంటుంది. ఎందుకంటే కపటంలో ఎట్లా ఉంటారంటే బాగా చూడడానికి బాగుంటారు, మాటలు బాగుంటాయి. అప్పుడు వేశ్య స్త్రీని గురించి దేవుడు ఏమంటాడంటే దాని నోటి మాట ఎలాంటిది అని అంటే తేనె పోసిన కత్తెట. పైన ఏం కనపడుతుంది? తేనె. లోపల ఏముంటుంది? కత్తి. ఎంత ప్రమాదం తెలుసు అలా ఉంటే. మీకు ఇంతకుముందు మాట చెప్పి ఉంటాను, ధ్రువపు ఎలుగుబంటిని వేటాడే విధానం చెప్పాను, గుర్తుంది ఎవరికైనా? ధ్రువపు ఎలుగుబంటిని వేటాడే విధానం ఎలా ఉంటుందంటే దాని మాంసం చాలా బాగుంటుందట అండి. ధ్రువపు ప్రాంతాల్లో నివసిస్తున్న మానవులకి ప్రధానమైన ఆహారం ధ్రువపు ఎలుగుబంటి. కానీ దాన్ని తినటం అంటే, దాని మాంసం తినాలంటే ముందు దాన్ని చంపేయాలి. దాన్ని చంపటం అంటే కొట్లాడి తవ్వుద్దా ఏమండి? ఎలుగుబంటితో కొట్లాడి రావాలంటే అందరూ డేవిడ్లు కాదు. డేవిడ్ అంటే ఎక్కడ ఉంటే దేవుడు కాదు, బైబిల్లోనంటే దేవుడు రాజు దావీదు మహారాజు. ఆయన కూడా మళ్ళీ ప్రతిసారి కొట్లాడాడు దాంతో. ఎలుగుబంటితో ప్రతిసారి కొట్లాడాడండి? లేదు, ఒకసారే. ఆ ఒకసారి కూడా ఎందుకు బతికాడు? దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి బతికాడు. ఇప్పుడు ధ్రువ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ దేవుడు తోడే ఉంటాడు. అసలు అది ఆ సిచ్యువేషనే వేరు, ఆ సందర్భమే వేరు. అక్కడ దావీదు గారి సందర్భం, దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు దాన్ని చంపేయాలి. ఏం చేయాలి? వలేస్తే అవుతుందా లేకపోతే ఈటేస్తే అవుద్దంటే అంత సులభంగా దొరికేది కదట. చాలా తెలివైనటువంటి రీతిగా అది మూవ్ అవుద్దంట. దానికి చాలా దూరం నుంచి రక్తపు వాసన పసిగడుతుందట. వాసన బయటికి కనబడిందో, రక్తపు వాసన వచ్చిందో పసిగట్టేసి దగ్గరికి వెళ్ళిపోద్దట, తినేస్తుందంట ఎర్రని. వీళ్ళు ఇది కనిపెట్టి ఏం చేశారు అంటే వేటాడేటటువంటి వాళ్ళు పదునైనటువంటి బ్లేడ్లు ఐసు ముక్కల్లో కింద పెట్టి దానిపైన రక్తం పరిచారు. రక్తాన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రక్తాన్ని వేగంగా, ఆతురంగా, ఇష్టంగా, అపేక్షతో ఆ నాకే క్రమములో తన నాలుకే ఆ బ్లేడ్లో కోసుకుని దాని రక్తమే కిందికి వస్తూ ఉంటే దాని రక్తమే అది తాగి ఒకానొక సమయాన్ని పడిపోతుంది. రక్తం మన బాడీలోంచి బయటకు వస్తే మనం చాలామంది ఏం చేస్తాం తెలుసా అండి? ఫస్ట్ నోట్లో పెట్టుకుంటాం. దాని అర్థం ఏంటి అంటే మళ్ళీ నా రక్తం నాకే తిరిగి వస్తుంది అనుకుంటారేమో. అది జరగదు. ఎందుకంటే రక్తంలో మనం ఏదైతే బాడీలోంచి బయటకు వచ్చిన రక్తంలో ఖచ్చితంగా బయట ఉన్నటువంటి సూక్ష్మజీవులు కలుస్తాయి. ఆ సూక్ష్మజీవులు అక్కడతో వదిలిపెట్టకుండా మనం ఏం చేస్తామంటే శుభ్రంగా లోపలికి రండి అని ఆహ్వానిస్తాం. చాలా మందికి అది తెలీదు. కాబట్టి తన రక్తం తను రాగితే దానికి రక్తం ఇంకా తిరిగి వచ్చేస్తుంది అనుకోకండి, అది చచ్చిపోతుంది. ఇలా తెలియకుండానే ఏమైపోద్దంటే మనల్ని మనం కపటత్వంతో నాశనం చేసుకుంటాం. ప్రమాదకరం అది. బయట ఏం కనపడింది? దానికి రక్తం కనపడింది. లోపలేముంది? బ్లేడ్లు ఉన్నాయి, పదునైన బ్లేడ్లు. కపటత్వం కలిగిన మనుషులు అలాంటి వాళ్ళు, అట్టి లక్షణం మనకు ఉందో లేదో చూడాలి. చరిత్రలో కొన్ని రకాలైనటువంటి కపటులు ఉన్నారు. ఎలాంటి లక్షణం కలిగి ఉన్నారో వాళ్ళ సంగతి ఏంటో ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. ఏమండి? అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. ఇప్పుడు ఒక సందర్భం మనకు కనబడుతుంది. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 17-18 వచనాలు. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిష్యులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. చూడండి, ఇక్కడ ఒక సందర్భం కనబడుతుంది. యోసేపు గారిని ఎరుగని వేరొక రాజు పరిపాలిస్తున్నాడట ఐగుప్తీయుల్ని. అతను ఎలాంటి వాడట?
కపటముగా ప్రవర్తించిన కపటి. ఏమండి, ఈయన ఏం కపటం చేసినట్టు అనిపించింది నిర్గమకాండం చదువుతున్నప్పుడు? మనకి నిర్గమకాండం చదువుతున్నప్పుడు ఆయన ఏం చెప్పాడండి? ఆయన ఏం చేశాడు అని అంటే, ఇశ్రాయేలీయులు స్త్రీలు, హెబ్రీ స్త్రీలు కాన్పు పీటల మీద ఉన్నప్పుడు మగబిడ్డ పుడితే వాడిని చంపేయండి, ఆడబిడ్డ పుడితే వదిలేయండి. నిజంగా ఈ లోకంలో చాలా మంది కంటే మహా తెలివైన వాడు అనిపిస్తుంది నాకు ఫరో. ఎందుకో చెప్పమంటారా? ఆరిన నేల మీద ఏ మనుషులైనా సరే ఎవరిని బతికించాలనుకుంటున్నారు, ఎవరిని చంపేసుకోవాలనుకుంటున్నారు చెప్పండి? ఆడపిల్లల్ని చంపేయాలనుకుంటున్నారో మగపిల్లల్ని బతికించుకోవాలనుకుంటున్నారు. ఎవరు మరలా అనుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఎవరు అనుకుంటారు చెప్పంటారా? మగపిల్లుడు కావాలని ఆడపిల్ల వద్దని అనుకునేవాళ్ళు ఆడోళ్ళ మగోళ్ళ? ఆడోళ్లే, ఆడవాళ్లే అనుకుంటారు. ఏమని? ఎక్కువగా అనుకునే వాళ్ళు ఆడపిల్లలే. అమ్మ అనుకుంటుంది, నాన్నమ్మ అనుకుంటుంది, అమ్మమ్మ అనుకుంటుంది, అత్తయ్య అనుకుంటుంది, పెద్దమ్మ అనుకుంటుంది, చిన్నమ్మ అనుకుంటుంది. ఆడపిల్లలే అనుకుంటారు. వాళ్ళతో ఈ లోకం ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మందితో పోల్చినప్పుడు ఫరో చాలా తెలివైనడు. ఆడబిడ్డను వదిలేయాలి అన్నటువంటి ఆలోచన ఎందుకనంటే, ఒకవైపు మగవాడితో ప్రమాదం ఉందని తెలుసు, ప్లస్ ఆడపిల్లలతో చాలా పని ఉంది అన్నటువంటి విషయం కూడా తెలుసు. సరే, ఇతడు కపటి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఈ విషయంలో ఫరోకున్న తెలివితేటలు ఎంత అమోఘమైనవని అంటే, వాస్తవంగా మంత్రసానుల్ని హెబ్రీ స్త్రీలు ప్రసవించే సమయంలో ఏర్పాటు చేశాడంటే ఫరో మంచోడన్నా కాదన్నా మీరు చెప్పండి? ముందు మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, వాళ్ళు ఎవరు? హెబ్రీలు ఎవరండి? ఐగుప్తు రాజుతో పోల్చినప్పుడు ఐగుప్తు రాజు దగ్గర ఎవరిళ్ళు? బానిసలు. బానిసల పిల్లలు లోకంలోనికి రావడానికి సేఫ్గా మంత్రసాని వ్యవస్థను ఏర్పాటు చేశాడంటే ఫరో మంచి పని చేశాట కాదా? మంచి పనే, 100% మంచి పనే. అప్పటికైనా ఇప్పటికైనా మంత్రసానులు ఖచ్చితంగా ఉండాలి భూమి మీదకి మనిషి రావాలంటే. కాకపోతే మంత్రసానులు మారారు. ఇప్పుడు మంత్రసానులు ఎవరు? నర్సులు, డాక్టర్లు. నర్సులు, డాక్టర్లు ఇప్పుడున్న మంత్రసానులు. ఇది వరకు బాగుందండి, మంత్రసానులు ఏర్పాటు చేశాడు, మంచి పని, వెరీ గుడ్. కానీ ఇదే మంత్రసానులతో ఏం చేయాలని చూశాడు? కాన్పు పీటల మీద మగపిల్లోడిని చంపించాలని చూశాడు. ఎంత తెలివి మంతుడు తెలుసండి, ఎంత తెలివిగా ఆలోచించాడంటే మీరు బాగా గమనిస్తే, కాన్పు పీటల దగ్గర ఎవరుంటారండి? ఎవరుంటారు కాన్పు పీటల దగ్గర? ప్రసవించేటటువంటి అమ్మ ఉంటుంది, లోపల నుంచి వచ్చే బిడ్డ ఉండడం జరుగుతుంది, ప్లస్ మంత్రసాని. ఈ ముగ్గురేనా? ఒకవేళ కవల పిల్లలు ఉంటే 4 అవుతారు. ఎవరన్నా ఉంటారా? వాళ్ళు తప్ప వేరే ఎవరు ఉండరు కదా. అది ఒకటి. రెండోది ఏంటంటే, అంటే ఎవరు లేరు. ఒక మనిషిని చంపేయటానికి, ఒక నిండు ప్రాణం తీసేయటానికి ఎక్కడ సరైనటువంటి చోటు అని మాస్టర్ ప్లాన్ వేశాడు ఫరో. అక్కడ ఎవరు ఉండరు. హెబ్రీలకు సంబంధించినటువంటి పురుషులు ఎవరైనా ఉన్నారనుకోండి, అక్కడ ఊరికి వదిలిస్తారా? బిడ్డలు చంపేస్తుంటే ఊరుకుంటారు ఎవడన్నా? అందులో చిన్న పెద్దవాళ్ళని ఎవరన్నా చంపేస్తూ ఉంటే రియాక్షన్ కంటే చంటి పిల్లల్ని చంపేస్తుంటే మనసు ఎట్లా అనిపిస్తుంది మనకి? కొట్టినప్పుడే మనం తట్టుకోలేము. ఏంటంటే దుర్మార్గంగా ఎట్లా పని చేస్తున్నా, చంటి బిడ్డల్ని, ఆ ముక్కుపచ్చనాల బిడ్డల్ని అట్లా చంపేస్తున్నారు, హింసిస్తున్నారు ఏంటని. అలాంటిది పుట్టిన బిడ్డల్ని చంపేయాలనుకుంటే పసిగుడ్డల్ని ఎంత ఉక్రోషం వస్తుంది, ఎంత ప్రతిఘటిస్తారు. కాబట్టి వాడు అక్కడ ఉండకూడదు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ప్రసవిస్తున్న తల్లికి ఏమైనా తెలుస్తుందా మంత్రసాన్ని చంపేస్తే? ఎందుకు తెలియదు అని అంటే, యాక్చువల్లీ అప్పుడు సిజేరియన్లు లేవు. సిజేరియన్లో ఉన్నప్పుడైనా, సిజేరియన్ ఆపరేషన్ ఉన్నప్పుడైనా కాస్త కూస్త మనకు తెలుస్తుందండి. కానీ నార్మల్ డెలివరీ అనేటటువంటి జరుగుతున్నప్పుడు ఆమె ప్రాణం పోయినంత పనిలో పోతుంది. మీకు ఇంతకుముందు చెప్పాను సీమంతం ఎందుకు చేస్తారని. నేను చాలా మందిని అడిగాను,
సీమంతం చేసేటటువంటి వాళ్ళను, సీమంతం చేయించుకుంటున్నటువంటి వాళ్ళని అడుగు చూసా. ఏమనంటే, ఏమ్మా మీకు తెలిస్తే చెప్పండి, ఎందుకు చేస్తారు సీమంతం అని. ఏమో మా పెద్దోళ్ళు వాళ్ళు చేశారు, మేము చేసుకున్నాం, చేస్తున్నాం అని అంటున్నారు అంతే. ఇంకా దానికి సంబంధించి చాలా చెప్తారు. ఓల్డెన్ డేస్లో ఏర్పాటు చేసిన ఈ సీమంతం లేదా శ్రీమంతం. శ్రీమంతం అంటే ప్రకృతి, సీమంతం అంటే వికృతి. ఈ కార్యక్రమం, ఈ తంతు ఎందుకు చేస్తారంటే, ఇంతకు గర్భవతి అవగానే ఆమె కోరుకునే పెట్టాలి, కోరుకున్నట్టు ఉంచాలి అని ఎందుకు అనుకుంటారో కూడా తెలియదు చాలా మందికి. ఎందుకనంటే ఒక బిడ్డను ప్రసవిస్తే బతుకుతారన్న గ్యారంటీ లేదు. వైద్య శాస్త్రం చాలా వెనకబడిన రోజుల్లో. అంతవరకు ఎందుకు, మనకు చరిత్రలో ఆది కాండంలో ఒక తల్లి బిడ్డను ప్రసవిస్తూ చనిపోయింది. ఎవరామే? రాహేలమ్మ. అమ్మ పాలు కూడా నోచుకోనటువంటి బిడ్డగా మిగిలిపోయాడు బెన్యామిన్ గారు. అమ్మను కూడా చూడలేకపోయాడు. బిడ్డను కంటూ చనిపోవటం అనేది సర్వసాధారణం. అంటే బిడ్డని కన్న తర్వాత బతకటం. ఇంకొంతమంది బిడ్డను కని బతికినా బాలింత జబ్బులు వచ్చేటివి. చాలా మంది మనం గత కాలంలో ఒక 2 దశాబ్దాల క్రితం కూడా ఏం మాట్లాడినాం. ఆమె ఎట్లా చనిపోయింది, చిన్న బిడ్డ ఉన్నాడే బాబు, పాప ఉందంటే బాలింత జబ్బు వచ్చిందని. ఏమంటే డెలివరీ అయినటువంటి తల్లి మరలా పీరియడ్స్ వచ్చేంత వరకు చిన్న బిడ్డ ఆ తల్లి ఇద్దరు ఒకటేట. తల్లికి మరలా సాధారణమైన ఋతుక్రమం వచ్చేంత వరకు ఆ చంటి బిడ్డ ఆ తల్లి ఇద్దరు ఒకటేట. సేమ్ ఆ దేహం, చిన్న బిడ్డ దేహం ఎలా ఉంటుందో అమ్మ దేహం కూడా అలాగ ఉంటుందట. ఇవన్నీ తెలిసే పెద్దోళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఏం చేస్తారు, భర్తను దగ్గర రానియకుండా అమ్మగారింట్లో పెడతారు ఆడబిడ్డని. ఎందుకు అనుకుంటున్నారు? అందుకే వాళ్ళు మరలా నార్మల్ స్టేజ్కి రావాలన్న ఉద్దేశంతో. ఇలాంటి స్థితిలో ఉంటుంది ఆ తల్లి. బిడ్డని కనేటప్పుడు అంటే 20 సార్లు శరీరంలో ఉన్న ఎముకలు ఇరిగినంత పెయిన్ ఉంటుంది అండి. ఆ పెయిన్ భరిస్తుందా, లేకపోతే నా బిడ్డను చంపేస్తుందా, బతికిస్తుందా, మంత్రస్నానం చూస్తుందా తల్లి? బా, ఏం మాస్టర్ ప్లాన్ వేసాడండి. అంటే అక్కడ ఎవరు మగవాళ్ళు ఉండకూడదు. ఒకవేళ కంటున్నటువంటి తల్లికి కూడా తెలియదు. ఒకవేళ ఇన్ కేసు చూడండి, లోపలే చచ్చిపోయి వచ్చాడు నీ కొడుకు అని చెప్పింది అనుకుందాం మంత్రసాని, ఏమన్నా ఎంక్వైరీ చేస్తావా? సిబిసిఐడి ఎంక్వైరీ లేదే. ఏడుస్తారంటే అయ్యో అని, అంతేనా? లేకపోతే వచ్చేంత వరకు బాగానే ఉన్నాడమ్మా, ఇటు చేతులకు తీసుకున్నాడు చచ్చిపోయాడు అని అనుకోండి, ఏమన్నా అంటారా? ఎక్కడ కొట్టాలో బాగా ఆలోచన చేశాడండి. మంత్రసాని వ్యవస్థని ఏర్పాటు చేసి మేలు చేసినటువంటి బయటి రూపం, కానీ అదే మంత్రసాని వ్యవస్థతో చంపేయాలని ఆలోచన చేశాడే, అది కపటం. మనిషిని త్రికరణ శుద్ధిగా చూడాలనుకున్నాడు దేవుడు. త్రికరణ శుద్ధి అంటే ఏదైతే ఆలోచిస్తామో దాన్ని మాటల్లో వ్యక్తపరుస్తాం, ఏదైతే మాటల్లో వ్యక్తపరుస్తామో దాన్ని చర్యల్లో చూపిస్తాం. అంటే హృదయ ధ్యానం, నోటి మాట, చర్య 3 ఒకే విధంగా ఉండాలి. కానీ మనలో అలా ఉంటున్నాయా? మనం అలా ఉండగలుగుతున్నామా చెప్పండి? ఎన్ని మనం చూసిన పరిస్థితుల్లో మనుషులు కానీ మనం కానీ ఎలా ఉంటామని అంటే, లోపల ఒకటి ఉంటుంది, బయటకి ఇంకోటి చెప్తాం, ఇంకోటి చేస్తాం, అంతేనా? అదే కపటత్వం అంటే. ఇకపోతే మన దగ్గర మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక కపటపు లక్షణాన్ని చూసి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాటను చూద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనం. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. ఏమండి, మబ్బులతో, వర్షంతో, గాలితో మనిషిని పోలుస్తున్నాడు దేవుడు. దేవుడు పోల్చిన పోలికలు అద్భుతంగా ఉంటాయి, ఈజీగా అర్థమవుతాయి ప్రతిదీ కూడా. ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో మబ్బు పట్టింది అనుకోండి, ఏమనుకుంటాం? ఈవెన్ ఓల్డెన్ డేస్లో 2వ తరగతిలో తెలుగులో ఒక మాట ఉండేది, ఏమని తెలుసా? మబ్బులు పట్టేదెందుకురా, వానలు కురిసేటందుకురా అని. అంటే మబ్బులు ఎందుకు పెడతాయట?
వర్షం పడ్డానికి. మబ్బులు చూడగానే మనం వర్షం పడుతుంది అనుకుంటాం, కానీ మబ్బు పట్టిన ప్రతిసారి వర్షం రాదు. గాలులు వీచాయి అనుకోండి, అప్పుడేమనుకుంటాం? చల్ల గాలు, ఎదురు గాలు వీచాయి అనుకోండి, అప్పుడేమనుకుంటాం? వర్షం పడుతుందేమో అన్నాం. వర్షానికి గాలికి అవినాభావ సంబంధం. అందుకే మనం ఏమని వాడతాం? గాలి వాన అంటాం. గాలి వాన కురిసింది అని అంటాం, కానీ గాలి వీచిన ప్రతిసారి వర్షం రాదు. బయటికేమో వర్షం పడుతుంది అని మేఘం వచ్చేస్తుంది, కానీ వర్షం రాదు. వర్షం పడుతుంది అన్న ఫీలింగ్ ఇస్తూ గాలి వస్తుంది, కానీ వర్షం రాదు. దీనిని పోల్చాడండి దానం చేసే వాళ్ళతో. దానం చేసే వాళ్ళని దీంతో పోల్చాడు. దానం చేస్తున్న ప్రతి ఒక్కరూ మంచి మనసుతో దానం చెయ్యరట. మీరు దీంతో ఏకీభవిస్తారా, ఏకీభవించరా చెప్పండి? 100% దానం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మంచి మనసుతో దానం చెయ్యరు. నేను ఒకసారి చూశాను, ఒకడు ఒక బెచ్చలెత్తుకున్న వ్యక్తికి ఇంకా కాసేపు ఉంటే కొన్ని గంటల్లోనే అది ఎందుకు పనికిరాకుండా పోద్ది, అట్టిపండు ఇచ్చి సెల్ఫీ తీసుకుంటున్నాడు. అలాంటి అట్టిపండు ఇస్తూ సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఎందుకు ఇది అంటే, నేను దానం చేశాను చూశాను, నేను దాన వీరుణ్ణి అని, ధర్మాత్ముణ్ణి, నేను ఎక్కువగా దాతృత్వం కలిగినటువంటి వాడినో, లేకపోతే ప్రేమ కలిగిన వాడినో, జాలి కలిగిన వాడినో, గొప్పవాడినో అని బయటికి చెప్పుకోవటానికి. మరి కొంతమంది ఉంటారు, ఏదైనా చిన్నది ఇచ్చినా కూడా ఏం చేయాలనుకుంటారండి? నా గురించి చెప్పాలి, నా గురించి. ఒక ఆయన ఫ్యాన్లు దానం చేశాడట సంఘానికి. దానం చేసేటప్పుడు 3 రెక్కల ఫ్యాన్ లేకుండా 4 రెక్కల ఫ్యాన్లు ఉంటాయి. కొన్ని వన్స్ అపాన్ టైం ఉండే, ఇప్పుడు లేవు, కానీ ఇప్పుడు 3 ఫ్యాన్లు ఉన్నాయి, 3 రెక్కలు ఉన్నాయి. కానీ వన్స్ 4 రెక్కల ఫ్యాన్లు ఉండేవి. 4 రెక్కల ఫ్యాన్లే ఇచ్చాడట. ఎందుకు అంటే, వాళ్ళ ఇంట్లో 4 సభ్యులు ఉన్నారట. 4 సభ్యుల పేర్లు 4 రెక్కల మీద. ఫ్యాన్ రెక్కల మీద రాస్తే ఏం కనపడతాయండి? వాడికి ఆనందం అదే. మళ్ళీ చిత్రం ఏంటి తెలుసా? ఆయన వచ్చినప్పుడు ఫ్యాన్లు వేయనీయకుండా ఉంటాడట. ఎందుకు? ఆ రెక్కలు కనపడద్దు, ఆ రెక్కలు కనపడాలి, రెక్కల మీద పేర్లు కనపడాలి. వామ్మోయ్ ఇచ్చాడా అని. బీదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చిన నేను ప్రేమలోనే ఉన్నా అంటాడు పౌలు గారు. ఎప్పుడన్నా మీరు చూసారా ఈ మాట? చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అది. బీదల పోషణ కొరకు ఆస్తంతా ఇచ్చినోడు ప్రేమ లేనోడట. మరి ఎందుకు ఇచ్చాడు ప్రేమ లేకపోతే? నాకు ప్రశంస కావాలి, నాకు గొప్ప పేరు రావాలి, నాకు పేరు రావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇచ్చడం తప్ప ప్రేమతో ఇచ్చింది కాదట. చరిత్రలో కొత్త నిబంధనలో ఇలాంటి జంట, కపటముతో దానం ఇచ్చిన జంట ఒకటి ఉంది, అననీయ సప్పిరాల జంట. వాళ్ళను ఉద్దేశించి పేతురు గారు అన్న మాట ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను మిమ్మల్ని ప్రేరేపించింది ఎందుకు అని అడిగాడు. అంటే వీళ్ళు ఇచ్చేటప్పుడు ఏమని ఇచ్చిండారు తెలుసండి? అందరూ ఎలా ఇస్తున్నారు? చర స్థిరాస్తులను అమ్మేసి అంతా ఇచ్చేస్తున్నారు. వీళ్ళు కూడా కొంత దాచుకొని ఇచ్చారు, కానీ చెప్పేటప్పుడు ఏమని చెప్తున్నారు? మేము కూడా అంతా ఇచ్చాం, మీరే కాదు ఇచ్చేది, మేము కూడా ఇచ్చాం అని. బయటికేమో అంతా ఇచ్చినట్టు, కానీ అంత ఇవ్వని పరిస్థితి. ఇది ప్రమాదకరమైనటువంటి లక్షణం. మనలో ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు పొరపాటు కూడా ఉండకూడదు. మన ప్రభువు ఎంత గొప్పవాడంటే, ఎంత శ్రేష్ఠుడంటే ఒక మాట చెప్పడం జరిగింది. కపటం లేనటువంటిది లక్షణం ఎలా ఉంటుందో, కపటం లేని లక్షణం కూడా మనకు తెలియాలి. కపటుల లక్షణం చూసాం కదా, లేని లక్షణం ఎట్లా ఉంటుంది? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివాం కదా 2వ వచనాన్ని. ఇప్పుడు 22వ వచనాన్ని చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. అంటే మొట్టమొదటిసారిగా కపటత్వం కనబడేది ఎక్కడా? బాహాటంగా ఎక్కడ కనబడుతుంది అంటే నోటి మాటలతో కనబడుతుంది. నోటి మాటల్లో కపటత్వం కనబడుతుంది. ఏంటి?
మన నోట్లను మనం ఎంతోమంది నోటి మాటలు విన్నాం కదా, మనం ఎన్నో మాట్లాడాం కదా, మరి మనకు కపటత్వం ఉందా లేదని ఎలా తెలియాలి? కింది చదువుదాం, చూడండి. ఆయన దూషింపబడి, అంటే కపటం లేకపోవటం అంటే అర్థం ఏంటి? మంది తప్పున్నా లేకుండా దూషించే వాళ్ళు ఉంటారు. బదులు దూషించని లక్షణాలు మనకున్నాయా? అసలు ఇలాంటిది మనకు బైబిల్లో మాత్రమే వచనాల రూపంలో కనపడుతుంది, కానీ బ్రతుకుల్లో కనపడవు. బ్రతుకుల్లో ఏముంటాయి? ఎదుటోడు ఒకటంటే మనం ఎన్ని అంటాం? 100 అంటాం, 1000 అంటాం. ఒక దైవజనుడు చెప్పాడు ఈ మాట, ఏమన్నా తెలుసా? యేసు ప్రభులు వారు ఒక చెంప చూపి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపమని చెప్పాడు కదా, అది ఇప్పుడు కాదు, మారిపోయింది. చెంప పగలగొట్టు, గోప గుయ్యమనేటట్టు కొట్టని వాక్యం దైవజనుడు చెప్పాడైనా. ఇప్పుడు ఎవడన్నా కొట్టాడంటే గూపు గుయ్యమని కొట్టన్నాడు. ఎంత ఎరారండి దైవజనులు. అది కపటమైన బోధ అంటే అట్లాగే ఉంటుంది. కింది చూద్దాం ఏమనుందో ఇంకా. ఆయన శ్రమ పట్టబడి బెదిరించకూడదు. కపటం లేదు అని అంటే బెదిరింపులు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను నా జీవితంలో ఒక్కరిని కూడా ఒక్కసారి కూడా బెదిరించలేదు అన్నలు ఎవరన్నా ఉన్నారా? అంతటి మహానీయులు. అసలు మనకు తెలిసిన ఆయుధమేది? ఏమాయుధం? భర్త ఏమంటాడు? మీ అమ్మల ఇంటికి పంపించేస్తా అంటాడు. తేడా జరిగితే సర్దుకొని పో, అదొక బెదిరింపు. నిన్ను వదిలేస్తా, బెదిరింపు. భార్య ఏమని బెదిరిస్తుంది? నేను చచ్చిపోతా, నేను మా అమ్మల ఇంటికి వెళ్ళిపోతా, ఇదొక బెదిరింపు. పిల్లలు బెదిరిస్తారు. ఏమన్నా తెలుసా? డాడీ నన్ను ప్రెజర్ పెట్టద్దు, ప్రెజర్ పెడితే నేను ఏమన్నా చేసుకుంటా, ఆ తర్వాత నీ ఇష్టం. ఏమనుకున్నది? ఇది బ్లాక్మెయిలింగ్ అండి. కపటం ఉన్నటువంటి వ్యక్తుల లక్షణాలు. ఎవరిని బెదిరించి ఏం సాధిస్తామండి మనం? అసలు బెదిరింపులతో పని జరిగేటట్టయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బెదిరించేవాడు దేవుడే. ఆయన బెదిరించుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషి భక్తుడయ్యేవాడు. అవునా కదా చెప్పండి? బెదిరించడానికి దేవుడికి పెద్దగా ఏం అక్కర్లేదు. ఆయన ఊపిరి ఒక్కసారి అలా తీసేసుకుంటే అయిపోతారు, అంతే. ఏంటవా మాట చెప్పు అని ఊపిరి తీసేసుకున్న పరిస్థితి ఉందనుకోండి. ఇది వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాడికి గాలి తీసేస్తే, ఆక్సిజన్ తీసేస్తే వాడు కుట్టు సత్తు ఉంటాడు, చూసారా? వింటావా మాట? వింటాను అని దండం పెడతాడు. అప్పుడు మళ్ళీ వెంటిలేటర్ పెట్టి ఎక్కడ సంతకం పెట్టమంటే సంతకం పెడతాడు. ఎంత చెప్పానండి దేవుడికి? నిన్ను నన్ను బెదిరించనేటువంటి లక్షణం కలిగి ఉన్నాడే, అదే కపటము లేని లక్షణం. ఎవరిని పడితే వాళ్ళు బెదిరించేస్తాం. ఆ బెదిరింపులకే బెదిరిపోతాం మనం అందరం. చూడండి, నా ఇంట్లో బెదిరించేవాళ్ళు ఎవరు లేడు అంటారు ఎవరన్నా? ఉండేవాళ్ళంతా బెదిరించేవాళ్ళే, చేసేదంతా బెదిరింపులే. అది కపటం. చూద్దాం. న్యాయముగా తీర్పు తీర్చు దేవుడికి అది కపటం లేని తత్వం. నాయన నువ్వే చూసుకొని నేను చేయగలనైనా. మనం ఎట్లా బతికినా ముందు వెనక ఎట్లో, నేను ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మాట్లాడేవాడు మనల్ని విమర్శించేవాళ్ళు ఎక్కడ విమర్శిస్తారట? వెనక విమర్శిస్తారట. అవునా కదా? వాళ్ళ స్థానం ఎప్పుడు వెనకే. అట్లా విమర్శించే వాళ్ళ స్థానం ఎప్పుడు వెనకే, వెనక నుంచే మాట్లాడతారు. కాబట్టి కపటం లక్షణం ఏంటి అంటే, దోషంలు ఉండవు, బెదిరింపులు ఉండవు, బూతులు ఉండవు, సరసొక్కులు ఉండవు, వంచన మాటలు ఉండవు, కపటపు మాటలు ఉండవు. ఏదనుకుంటున్నారో మనసులో అదే చెప్పేస్తారు. కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమనంటే, ఏమండి వాళ్ళు కల్మషం లేని వాళ్ళండి అని చెప్తారు కొంత గురించి. ఏంటి కల్మషం లేకపోవటం అంటే? మనసులో ఏది దాచుకోరండి. ఏం చేస్తారట? ఉన్నది మాట్లాడేస్తారంట, కొండ బద్దలు కొట్టేస్తారండి. వాళ్ళు చాలా మంచి వాళ్ళండి.
లోపల మనుషులు ఉన్నారు చూస్తే చాలా ప్రమాదకారులు వాళ్ళు ఏమేం చేస్తారో ఏమేమి ఆలోచన చేస్తారో ఎట్టట్ట మారిపోతారో తెలియదు అసలు. మనం ఏమనుకుంటాం, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం చూస్తే ఎంత గర్వం అండి వీళ్ళకి అనుకుంటాం కదా, ఎంత గర్విష్లండి వీళ్ళు అనుకుంటాం. కాదు వాళ్ళే కరెక్ట్. మనకి ఏం చెప్పకుండా ఉంటారు చూసారా, ఏం చెప్పకుండా లోపల అంతా చేసేసుకుంటారు. వాళ్ళు ప్రమాదకారులు, వాళ్ళు కపటలు. ఉన్నది ఉన్నట్టే ముందు మాట్లాడేసి చెప్పేయాలి అంతే. ఏమనుకున్నావు అది చెప్పేయగలగాలి మంచిదైతే. కాబట్టి మనకి ఏ లక్షణం ఉందో ఆలోచన చేయండి. ఒకరోజు నతానియేలు గురించి దేవుడు యేసుప్రభులు వారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? ఒక్కసారి ఈ మాట చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం చూద్దామండి. 47వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. మన గురించి దేవుడు ఏం చెప్పాలి? ఇదిగో ఇతడు లేదా ఇదిగో ఈమె నిజముగా క్రైస్తవుడు, క్రైస్తవురాలు, వీళ్ళ యందు ఏ కపటమును లేదని. ఒకరోజు ఇశ్రాయేలే నేటి క్రైస్తవులు, మర్చిపోకండి. ఆ రోజు దేవుడు సొంత ప్రజలు ఇశ్రాయేల్, ఈరోజు దేవుడు సొంత ప్రజలు క్రైస్తవులు. క్రైస్తవుల్ని, తన పిల్లల్ని దేవుడు ఎలా చూసుకుంటున్నాడంటే, చూడాలనుకుంటున్నాడంటే ఆయన కపటం లేనివాడు. కపటత్వానికి ఆయన దగ్గర చోటే లేదు. మనం కూడా ఆయన పిల్లలంగా అలా ఉండాలనుకున్నారు. అబద్ధాలు చెప్పని తత్వం, మోసగించిన తత్వం, బయటికి మంచోళ్ళలా ఉండే తత్వం, లోపలంతా దుష్టత్వంతో, దుర్మార్గంతో, మోసంతో నిండినటువంటి తత్వం ఎవ్వడికి మంచిది కాదు. వాళ్ళకే మంచిది కాదు, మర్చిపోకండి. ఇట్లా కపటుల్ని పరలోకం అస్సలు రానిది. ఏమున్నా ఈ లోకంలోనే అంత. కనుక ప్రియులారా, ఇది విసర్జించవలసిన కపటం. మెట్టుకు మనం ఈ కపటములకు దూరముగా ఉండి దేవుడు కోరుకున్న లక్షణాలకు దగ్గరగా జీవించి మన పరుగు పందెంలో విజేతలమై దేవుని కలలను పండించుదుముగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి నాయన, మీ పరిశుద్ధమైన నామానికి మరొక్కసారి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.